ఈ రోజు వీడియోలో మనం బేసిక్ గా వీడియోని ఎలా కట్ చేయాలి, ఎలా ట్రిమ్ చేయాలి అండ్ ట్రిమ్ చేసిన వీడియోకి ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేయాలి అనేది క్యాప్కట్ లో చూద్దాం. ఇక్కడ మీకు ఎడిట్ సింబల్ కనిపిస్తుంది, ఒక సిజర్ లా కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు వీడియోని 2 క్లిప్స్ లో ఎలా స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇలా క్లిక్ చేసుకుంటే వీడియో అనేది 2 క్లిప్స్ గా స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎండ్ పార్ట్ అవసరం లేదనుకుంటే అగైన్ స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ క్లిక్ చేస్తే ఈ ఎండ్ పార్ట్ డిలీట్ అయిపోతుంది. అగైన్ ఇప్పుడు నాకు డిలీట్ చేసిన పార్ట్ రిట్రైవ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఎండ్ ఇలా కొంచెం డ్రాగ్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్ గా రిట్రైవ్ అయిపోతుంది. సో ఇలా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన వీడియోకి ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. క్యాప్కట్ లో ప్రీ ఎగ్జిస్టింగ్ ట్రాన్సిషన్స్ చాలా ఉన్నాయి. సింపుల్ గా ఇక్కడ ఇన్ బిట్వీన్ 2 వీడియోస్ లో మీకు ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతాయి మీకు. సో నేను ఎగ్జాంపుల్ కి లైట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా వీడియో అనేది ఇలా వస్తుంది. దీన్ని ట్రాన్సిషన్ అంటారు. సో దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.